ఇక నెక్స్ట్ ఏం మాట్లాడదామంటే బిట్వీన్ మరియు అమాంగ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ బిట్వీన్ మాట్లాడి మళ్ళీ బిట్వీన్ అమాంగ్కు మధ్య ఉన్న తేడా చెప్తాను. ఓకేనా? బిట్వీన్ లేదా అమాంగ్, బిట్వీన్ అన్న మధ్యలోని మధ్య, అమాంగ్ అంటే కూడా మధ్యలో, మధ్యలో మధ్యలో అనే అర్థాన్ని. అయితే బిట్వీన్ అనేది ఇద్దరి మధ్య, ఇద్దరి మధ్య లేదా రెండు అంశాల మధ్య, రెండు అంశాల మధ్య, ఇద్దరి వ్యక్తుల మధ్య, ఇద్దరు ఉన్నప్పుడు బిట్వీన్ రావాలి. ఇద్దరి కంటే రెండు కంటే ఎక్కువ అంశాలు, రెండు కంటే ఎక్కువ అంశాల మధ్య, రెండు కంటే ఎక్కువ అంశాల మధ్య అమాంగ్ రావాలి. కేవలం రెండు అంశాల మధ్య అయితే బిట్వీన్ రావాలి, రెండు కంటే ఎక్కువ అయితే అమాంగ్. ఇప్పుడు బిట్వీన్ గురించి మాట్లాడుకుందాం. దేని గురించి మాట్లాడుతున్నానండి? బిట్వీన్. బిట్వీన్ అంటే ఎన్ని అంశాల మధ్య అండి? రెండు అంశాల మధ్య రావాలి. అవునా కాదా? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇస్తాడు క్వశ్చన్. షీ సాట్ డాష్ డాష్ her father and her husband, her father and her husband అని ఇచ్చారు. అంటే ఇప్పుడు ఇక్కడ వాళ్ళ నాన్నగారు ఉన్నారంట, ఇక్కడ వాళ్ళ భర్త ఉన్నారంట, వీళ్ళిద్దరి మధ్యలో రాణి కూర్చుంది. ఓకేనా? అంటే అంటే రెండు అంశాల మధ్య, ఇద్దరి వ్యక్తుల మధ్య అన్నప్పుడు మన ఆన్సర్ అమాంగా బిట్వీనా? బిట్వీన్ రావాలి టీచర్. ఏం రావాలి టీచర్? బిట్వీన్. బిట్వీన్ వచ్చినప్పుడు అత్యంత సాధారణంగా ఏంటంటే ఇక్కడ అండ్ అనే కంజంక్షన్ వస్తుంది. రెండు అంశాల మధ్య ఏ కంజంక్షన్ వస్తుంది? అండ్ అనే కంజంక్షన్ వస్తుంది. లేదా రాజు అండ్ రాము, రాజు అండ్ రాము distributed sweets dash them అని అన్నారు. ఇప్పుడు అమాంగా బిట్వీనా అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారు? రాజు రాము. ఒకరా ఇద్దరా? ఇద్దరు. అంటే అమాంగా బిట్వీన్ రావాలా? బిట్వీన్ రావాలి టీచర్స్. ఏం రావాలి టీచర్స్? బిట్వీన్. బిట్వీన్ వచ్చినప్పుడు సాధారణంగా రెండు అంశాల మధ్య ఏ కంజంక్షన్ అంటున్నాను? అండ్ అనే కంజంక్షన్ వస్తుంది టీచర్. సో రెండు అంశాల మధ్య ఎప్పుడైతే మధ్య అనే పరిస్థితి వస్తుందో అప్పుడు బిట్వీన్ రావాలి టీచర్. వన్ మోర్ ఇలా అంటాడు. The two sons shared assets dash themselves. ఇప్పుడు మరి టూ సన్స్ అంటే ఎంతమంది అండి? ఇద్దరు కుమారులు. ఇద్దరు కుమారులు అన్నప్పుడు బిట్వీన్ రావాలా? అమాంగ్ రావాలా? బిట్వీన్ రావాలి. ఏం రావాలి? బిట్వీన్. లేదా ఇలా అంటారు. దిస్ బస్ ఈజ్ రోమింగ్ బిట్వీన్ కాకినాడ అండ్ రాజమండ్రి. కాకినాడ అండ్ రాజమండ్రి అంటే రెండు ప్రాంతాల మధ్య. లేదా దిస్ రివర్ ఫ్లోస్ బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అంటే రెండు రాష్ట్రాల మధ్య గుండా వెళ్తుంది. అంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి, రెండు అంశాల మధ్య అన్నప్పుడు ఉపయోగించాల్సింది ఏంటి టీచర్ అంటే బిట్వీన్. వన్ మోర్ సెకండ్ రూల్ చూడండి. సెకండ్ రూల్ ఏదైనా సమయం వచ్చినప్పుడు అంటే ఎలా?
I work here dash 9 AM and 7 PM అంటాడు. 9 AM and 7 PM అంటాడు. టీచర్ నేను ఎక్కడెప్పటి నుంచి ఎప్పటి వరకు, ఇక్కడ 9 గంటల నుంచి 7 గంటల మధ్య పని చేస్తాను. అండ్ అనే పదం వచ్చిందంటే ఇక్కడ ఖచ్చితంగా ఏం రావాలా, బిట్వీన్ రావాలి. ఏం రావాలా, బిట్వీన్ 9 AM and 7 PM, లేదా బిట్వీన్ 5 AM and 9 PM. ఎప్పుడైనా రెండు సమయాల మధ్య అన్నప్పుడు అటువైపు ఎండ్ వస్తుంది. అలా కాకుండా చూడండి టీచర్, ఒకవేళ కనుక ఐ వర్క్ హియర్ డాష్ 5 AM to 6 PM అన్నాడు అనుకో, 5 AM to 6 PM. ఎప్పుడైతే ఇక్కడ 2 అనే పదం వస్తుందో రెండు సమయాల మధ్య, ఇక్కడ ఫ్రమ్ రావాలి, నుండి వరకు. అండ్ అనే పదం వస్తేనేమో బిట్వీన్ రావాలండి. అలా కాకుండా 2 అనే పదం వస్తే రావాలి, ఫ్రమ్ రావాలి. అందుకే మళ్ళీ చెప్తున్నాను, రెండు సమయాల మధ్య ఎండ్ వస్తే బిట్వీన్, రెండు సమయాల మధ్య 2 వస్తే ఫ్రమ్ రావాలి. 2 వస్తే ఫ్రమ్. ఓకే టీచర్స్, వన్ మోర్ బిట్వీన్ గురించి మాట్లాడుతున్నాను చూడండి. ఎప్పుడైనా ఈచ్ లేదా ఎవ్రీ అనే పదం పక్కన సింగ్యులర్ నౌన్ వచ్చి, ఏ నౌన్ అండి, సింగ్యులర్ నౌన్ వచ్చి మధ్యలో ఎండ్ అనే కంజంక్షన్ వచ్చి తర్వాత ద నెక్స్ట్ అనే పదం వస్తే ఏమంటున్నాను చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ అనే పదం వచ్చి సింగ్యులర్ నౌన్ రావాలి. అంటే చూడండి, దెర్ ఈజ్ ఫ్రెండ్షిప్ డాష్ every boy and the next. మీరు కన్ఫ్యూజ్ అవుతారు, అక్కడ ఇద్దరా ఎక్కువనా అనే కన్ఫ్యూజ్ వస్తుంది కాబట్టి మాట చెప్తున్నాను. టీచర్, ఎవ్రీ అనే పదం వచ్చింది, పక్కన బాయ్ అనే సింగ్యులర్ నౌన్ వచ్చి ఎండ్ అనే కంజంక్షన్ తర్వాత ద నెక్స్ట్. ఈచ్ అండ్ ఎవ్రీ వచ్చి పక్కన సింగ్యులర్ నౌన్ వచ్చి ఎండ్ వచ్చి ద నెక్స్ట్ అనే పదం వస్తే ఖచ్చితంగా రావాల్సిన ప్రిపోజిషన్ ఏదంటే బిట్వీన్. ఏం రావాలి టీచర్, బిట్వీన్. మళ్ళీ ఒక్కసారి, ఈచ్ లేదా ఎవ్రీ అనే పదాలు వచ్చి పక్కన ఎలాగూ ఈచ్ బాయ్ ఈచ్ గర్ల్ అంటాం, పక్కన సింగులరే రావాలి ఈచ్ ఎవ్రీ తర్వాత, అండ్ వచ్చి ద నెక్స్ట్ వస్తే ఖచ్చితంగా ఏం రావాలి, బిట్వీన్ రావాలి. వన్ మోర్, there is friendship dash each girl and the next అంటాడు టీచర్. ఈచ్ గర్ల్ అండ్ ద నెక్స్ట్. ఇలాంటి సందర్భంలో కూడా రావాల్సిన ప్రిపోజిషన్ ఏది టీచర్ అంటే బిట్వీన్ టీచర్. ఏది టీచర్, బిట్వీన్. ఓకేనా, తర్వాత చూద్దాం టీచర్. ఒకవేళ మళ్ళీ బిట్వీన్ ఎప్పుడు ఉపయోగిస్తారంటే రెసిప్రోకల్ రిలేషన్షిప్ అమాంగ్ మోర్ దాన్ 2 persons ఆర్ థింగ్స్. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మనుషుల మధ్య కానీ లేదా దేశాల మధ్య కానీ అంశాల మధ్య కానీ రెసిప్రోకల్ రిలేషన్షిప్ అంటే కోఆపరేషన్, అన్యోన్యత ఉంటే రెసిప్రోకల్ రిలేషన్షిప్ among 2 or more
ఆర్ మోర్ కంట్రీస్ ఆర్ పర్సన్స్ థింగ్స్ రెండు లేదా అంతకంటే ఎక్కువ అంశాల మధ్య రెసిప్రోకల్ రిలేషన్షిప్ అంటే అన్యోన్యత, ఒకరికి ఒకరు సహకరించుకునే గుణం ఉంటే అప్పుడు ఖచ్చితంగా ఏం ఉపయోగించాలంటే బిట్వీన్ ఉపయోగించాలి టీచర్. ఏం ఉపయోగించాలి? బిట్వీన్. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. there is cooperation dash those three families మీరు ఇక్కడ ఖచ్చితంగా అమాంగ్ రాసి వస్తారు. కానీ నేనేమంటున్నా, ఆ మూడు కుటుంబాల మధ్య అత్యంత సహకరించుకునే గుణాలు ఉన్నాయంట. ఒకరికొకరు సహకారాలు చేసుకున్న ఒక అలయన్స్గా ఏర్పడ్డ ఆ సందర్భంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ వస్తే ఏం ఉపయోగించవచ్చు అంటే బిట్వీన్. ఇది ఎక్సెప్షనల్ కేస్. బిట్వీన్ కోఆపరేషన్ బిట్వీన్ దోస్ త్రీ ఫ్యామిలీస్ అనాలి, అమాంగ్ అనకూడదు టీచర్. ఓకేనా? నెక్స్ట్ ఇలా అంటాడు, there is alliance dash those six countries అలయన్స్ అంటే అందరూ ఒకటే మాట మీదకి వచ్చి ఒక జట్టుగా ఏర్పడటం. అంటే వారి మధ్యలో ఉన్న సహకారం ఏదంటే రెసిప్రోకల్ రిలేషన్షిప్. ఒకరికి ఒకరు సహకరించుకున్న ఒక అలయన్స్గా ఏర్పడ్డప్పుడు రెండు లేదా అంతకంటే ఎక్కువ వస్తే మనం ఉపయోగించాల్సిన ప్రిపోజిషన్ ఏదండి అంటే బిట్వీన్. ఏదండి? బిట్వీన్. అలయన్స్గా ఏర్పడ్డారు అన్నప్పుడు 100 దేశాలైన బిట్వీనే రాయాలి మీరు. ఒకరికి ఒకరు కోఆపరేషన్ ఉన్న కుటుంబాల మధ్య చాలా కుటుంబాలు ఉన్నా కూడా ఏం రాయాలి? బిట్వీన్ అనే రాయాలి టీచర్. బిట్వీన్ అంటే రెండు అంశాల మధ్య వస్తుందనే అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇది ఎక్సెప్షనల్ కేస్. రైట్ టీచర్స్, రూల్ నెంబర్ 5 బిట్వీన్ గురించి చెప్తున్నాను వినండి. డిఫరెన్సెస్ అనే పదం ఎక్కడొచ్చినా, డిఫరెన్సెస్ అనే పదం వస్తే పక్కన ఖచ్చితంగా బిట్వీన్ రావాలి టీచర్. అందుకే ఇలా అంటాం, వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ రాజు అండ్ రాము, వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఆక్సన్ అండ్ బుల్స్ అంటాం. అంటే డిఫరెన్సెస్ అనే పదం వస్తే బిట్వీన్ రావాలి. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ డాష్ ఆక్సన్ అండ్ బుల్స్ అండ్ వచ్చింది అంటే ఇక్కడ ఏం రావాలండి? బిట్వీన్. లేదా డిఫరెన్సెస్ అంటే వస్తే ఏం రావాలి? బిట్వీన్. డిఫరెన్సెస్ అనే పదం వచ్చినప్పుడు బిట్వీన్ రావాలి. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ దోస్ కంట్రీస్, వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా ఇలా అంటాడు. ఇంకొక ఎగ్జాంపుల్, ఒకటి కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్లో అంటాడు. ఏమంటాడు? there is friendship between him and her అంటాడు. కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్స్లో అడుగుతాడు. బిట్వీన్ హిమ్ అండ్ హర్ రాకూడదండి, బిట్వీన్ హీ అండ్ షీ. ఎందుకు? హిమ్ అనే పదానికి సబ్జెక్ట్ హీ, హర్ అనే పదానికి సబ్జెక్ట్ షీ. కాబట్టి హీ అండ్ షీ రావాలి తప్ప హిమ్ అండ్ షీ అనకూడదు. బిట్వీన్ ఇద్దరి మధ్య స్నేహం వచ్చిన తర్వాత బిట్వీన్ తర్వాత సబ్జెక్టులు రావాలి తప్ప ఇక్కడ మీరు పొసెసివ్ స్థానాలు ఆబ్జెక్ట్ కేస్ రాయకూడదు. కాబట్టి హిమ్ముకు సబ్జెక్ట్ హీ, హర్కు సబ్జెక్ట్ షీ. ఇది బిట్వీన్కు సంబంధించిన నియమాలు. బిట్వీన్ తర్వాత అమాంగ్.
బిట్వీన్ ఏమో ఇద్దరి మధ్య, అమాంగ్ అంటే ఇద్దరి కంటే ఎక్కువ అంశాల మధ్య కదా. మరి రెండు కంటే ఎక్కువ అంశాల మధ్య, అందుకే ఇలా అంటాడు. డిస్ట్రిబ్యూట్ these mangoes dash them. వారికి ఈ మ్యాంగోస్ పంచండి. వారు అన్నప్పుడు ఎంతమంది, ఎగ్జాక్ట్గా ఇద్దరని ఇవ్వలే, వారు అంటే చాలామంది కావచ్చు. కాబట్టి బిట్వీన్ రావాలా అమాంగ్ రావాలా టీచర్? అమాంగ్ రావాలి టీచర్. ఏం రావాలి? అమాంగ్ దెమ్. లేదా ఇలా అంటాడు, ఏమంటాడు? ద స్టూడెంట్స్ quarreled dash themselves. విద్యార్థులు గొడవపడ్డారంట, క్వారెల్డ్. మరి ఇప్పుడు విద్యార్థులు అన్నప్పుడు ఇద్దరా, ఇద్దరి కంటే ఎక్కువనా? ఇద్దరి కంటే ఎక్కువ. మరి ఇద్దరి కంటే ఎక్కువ అంటే బిట్వీన్ రావాలా అమాంగ్ రావాలా? అమాంగ్ రావాలి. ఏం రావాలి టీచర్? అమాంగ్ రావాలి. లేదా ద ఫోర్ థీవ్స్ distributed booty dash themselves. బూటీ అంటే ధనము, ఫోర్ థీవ్స్ అన్నాడు అంటే నలుగురు దొంగలు. ఇద్దరా, ఇద్దరి కంటే ఎక్కువనా? ఇద్దరి కంటే ఎక్కువ. బిట్వీన్ రావాలా అమాంగ్ రావాలా? అమాంగ్ రావాలి టీచర్. సో ఇద్దరి కంటే ఎక్కువ అంశాల మధ్య వస్తే అమాంగ్ రావాలి, ఇద్దరి మధ్య మాత్రమే అయినప్పుడు బిట్వీన్ రావాలి టీచర్స్. ఇది బిట్వీన్ మరియు అమాంగ్ ఉన్న తేడా మరియు పోలిక. అదేవిధంగా అమ్మాజీ కోట అమ్మాజీ గారికి, సునీత గారికి, తిరిగి గారికి గవర్నమెంట్ ప్రోగ్రామ్ నేను అటెండ్ టైమ్లీ ప్రభుత్వ కార్యక్రమాలు ఉద్యోగస్తులు తయారు చేస్తాం. చాలా ఉద్యోగాలు అవ్వాలి. కోచింగ్ అయినటువంటి అమౌంట్ ఉన్నారండి. పేద పిల్లలు చాలా మంది చదివిస్తూ ఉంటారు. తర్వాత వన్ టైం ఫీజు కడితే ఆ ఫీజు లైఫ్ లాంగ్ కూడా మన జాబ్ ఉద్యోగం కూడా కట్టగలదు. అయితే మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, నెహాన్సీ కోచింగ్ సెంటర్ కేవలం పేద విద్యార్థులను చదివించడం కోసం మాత్రమే ఏర్పడింది. మా వ్యక్తిగత ప్రయోజనాల కోసం సంస్థ యొక్క ఆదాయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగించుకోము. ఒకవేళ కనుక నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం సంస్థ యొక్క ఆదాయాన్ని నేను ఉపయోగించుకుంటే ఐఎమ్ నాట్ ఎ సన్ ఆఫ్ కునుకు సూర్యనారాయణ అండ్ కునుకు అప్పనరసింహ. యాజ్ ఎ టీచర్ ఐ షుడ్ నాట్ యూజ్ దిస్ సెంటెన్స్, బట్ ఇట్ టెల్స్ వాట్ ఐ ఆమ్.
నెహాన్సీ కోచింగ్ సెంటర్ విలువలతో కూడినటువంటి వ్యాపారం చేస్తుంది. ఎస్ వీఆర్ డూయింగ్ బిజినెస్ బట్ నాట్ ఫర్ మీ, నాట్ ఫర్ యూ, జస్ట్ ఫర్ పూర్ టాలెంటెడ్ స్టూడెంట్స్. జస్ట్ సపోర్ట్ us. థ్యాంక్ యూ గైస్.